అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రోజున ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటువంటి విషయాలు ఏమిటి అంటే, కార్తీక మాసంలో విశిష్టమైనటువంటి రోజులు గురించి తెలుసుకుందాం. తేదీ 22/10/2025 బుధవారం రోజు కార్తీక మాసం పాడ్యమి అనగా మొదటి రోజు ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి కార్తీక దీపాలు పెట్టుకోవాల్సినటువంటి రోజు ప్రారంభం. అలా చూసుకుంటే కనుక 25వ తారీఖు 10వ నెల 2025 నాగుల చవితి అగును. 26వ తేదీ 10/2025 నాగపంచమిగా మనం జరుపుకుంటాం. 27వ తేదీ 10/2025 మొదటి సోమవారం. అన్ని ఆలయాలు కూడా భక్తులతో శివనామస్మరణ చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటాయి. అదే మొదటి రోజు అనగా 1వ తారీఖు 11వ నెల 2025 ఏకాదశి, మొదటి ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి అని కూడా అంటాము. ఆ రోజున చలి తీవ్రత పెరుగుతుంది. అదేవిధంగా భక్తులందరూ కూడా రుద్రాభిషేకాలు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కూడా జరిపించుకుంటారు ఆ రోజున. అదేవిధంగా 2వ తారీఖు 11వ నెల 2025 క్షీరాబ్ది ద్వాదశి. ఆ రోజున సాలగ్రామ దానాలు, దీపదానాలు, స్వయంపాక దానాలు కూడా ఇస్తే చాలా మంచిది, పుణ్యఫలం దక్కుతుందని భక్తుల యొక్క విశ్వాసంగా మనం జరుపుకుంటాం. అదే రకంగా 3వ తారీఖు 11వ నెల 2025 మనకి 2వ సోమవారం మనకి కార్తీక మాసంలో ప్రారంభం. ఆ రోజున కూడా యథావిధిగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఆ శివయ్య తాలూకు అనుగ్రహం పొందడానికని చెప్పేసి అభిషేకాలు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కూడా జరుపుకుంటారు. అదేవిధంగా చూసుకుంటే 5వ తారీఖు 11వ నెల 2025 కార్తీక పున్నం జరుపుకోవడం మనకి ఆనవాయితీగా వస్తున్నది. ఆ రోజున రాత్రి 7:11 వరకు కూడా మనకి కార్తీక పున్నం ఉండును. కాబట్టి కార్తీక పున్నం చేసుకోవలసిన వాళ్ళు ఆ రోజున జరుపుకోవలసిందిగా తెలుపు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 10వ తారీఖు 11వ నెల 2025 మనకి 3వ సోమవారం ఉంటుంది. యథాతథంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుపుకుంటారు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో. 3వ వారం చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తారు. అదేవిధంగా 15వ తారీఖు 11వ నెల 2025 బహుళ ఏకాదశి. ఆ రోజున కూడా భక్తులందరూ కూడా యథాతథంగా బ్రాహ్మణులకి దీపదానాలు, సాలిగ్రామ దానాలు, స్వయంపాక దానాలు ఇచ్చుకొని వారి వారి భక్తి పారవస్యాన్ని తెలుపుతారు. అదేవిధంగా 17వ తారీఖున 11వ నెల 2025 4వ సోమవారం అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆఖరి వారంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆ రోజున కూడా భక్తులందరూ కూడా చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో శివయ్యని శివారాధన చేసి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, స్వయంపాక అన్ని దానాలు కూడా ఇచ్చుకొని దీపదానము, స్వయంపాక దానము, శాఖదానము, అన్నదానము, వస్త్రదానాలు కూడా ఇచ్చుకొని భక్తులు స్వామివారి యొక్క దర్శనాలు చేసుకుంటారు. అదే రకంగా 20వ తారీఖు 11వ నెల 2025 మనకి అమావాస్య అనేటువంటిది, అంటే కార్తీక మాసం అంత్యం, కార్తీక మాసంలో అమావాస్య చివరి రోజున మనకి జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దయచేసి చివరి వరకు వీడియోను చూసి, మీకు ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి అందరూ దీన్ని ఆదరించి మరియు మరికొద్ది రోజుల్లో మంచి మంచి విశ్లేషణమైనటువంటి మంచి విషయాలతో మిమ్మల్ని అందరినీ కూడా చూసుకునే విధంగా ఈ యొక్క వీడియోలు మేము చిత్రీకరించడం జరుగుతుంది. దయించి అందరూ కూడా వీడియోల్ని తిలకించి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మా యొక్క ప్రార్థన. సర్వం శుభం, సర్వేషాం శాంతిరస్తు.